సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి. అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో వచ్చేసి మన బాబా గారు ఈరోజు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నువ్వు పడుతున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా నీకు తొలగిపోతున్నాయి బిడ్డ. నీకు ఒక గొప్ప అదృష్టం అనేది రాబోతుంది. నీకు ధనలాభం అనేది కలగబోతుంది బిడ్డ. నువ్వు చేసుకున్న మంచి మంచి పనుల వల్లే ఇప్పుడు నీకు ఎంత అదృష్టం అనేది రాబోతుంది. ఆ అదృష్టం నీకు ఎలా వస్తుంది, ఎవరి నుండి వస్తుంది, నీకు ఆ ధనం అనేది ఏ విధంగా వస్తుంది అన్నది నేను నీకు తెలిసేలాగా చెప్తాను తల్లి. నేను చెప్పేది నువ్వు చాలా శ్రద్ధగా వినమ్మా. నేను చెప్పేటప్పుడు నీ మనసులో ఎటువంటి ఆలోచన అనేది ఉండకూడదు. శ్రద్ధ సబూరితో నువ్వు విన్నావు అంటే కనుక నేను చెప్పేది నీకు వివరంగా అర్థమవుతుంది. నేను చూపించిన మార్గం ఏమిటో, నీకు ధనలాభం అనేది ఎలా రాబోతుందో నువ్వు శ్రద్ధగా విన్నావు అంటే కనుక నువ్వు ఆ ధనం అనేది ఖచ్చితంగా అందుకుంటావు తల్లి. ఫ్రెండ్స్, విన్నారు కదండి. ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందించిన సందేశం. మనం ఈ వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. బిడ్డ, బాధపడకు. నీ ఇంట్లో ఉన్న కష్టమన్నీ కూడా నాకు తెలుసమ్మా. నువ్వు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు, ఎన్నో ఇబ్బందులు పడ్డావు, ఎంతగానో అవమానం పడ్డావు. డబ్బుల విషయంలో నేను చాలామంది మోసం చేశారు. నాకు తెలుసు. నువ్వు మంచిగా చేశావు, కానీ అది నీకు చెడే ఎదురయ్యింది. బాబా, మరి మంచి చేస్తే మంచే ఎదురవుతుందని చెప్తావు కదా బాబా. మరి నేను అందరికీ నాకు తెలిసినంత వరకు కూడా నేను మంచే చేశాను బాబా. కానీ నాకు ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది అని నువ్వు అనుకోవచ్చు బిడ్డ. బిడ్డ, ఇప్పుడు నేను చెప్పే ఈ మాట నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా వినాలి తల్లి. ఇప్పటి వరకు నువ్వు డబ్బుల విషయంలో చాలా మోసపోయావు కదమ్మా. ఎందుకు అలా మోసపోయావు అంటే, ఎవరు ఎటువంటి వాళ్ళో తెలుసుకుంటావు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఎవరు నీ వెంట ఉన్నారు, ఎవరు నిన్ను మోసం చేస్తున్నారో అందులో నువ్వు జీవిత పాఠం నేర్చుకోవాలి తల్లి. కొన్ని మోసాలు జీవితంలో జీవిత సత్యాలు నేర్పుతాయి, జీవిత పాఠాలు నేర్పుతాయి. ఎవరి దగ్గర ఎలా ఉండాలో, ముందు ఎంత ఇదిగా జాగ్రత్తగా ఉండాలి అన్నది తెలుస్తుంది. దాన్ని బట్టే మీరు ముందు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. చిన్న అమౌంట్తో మోసపోయావని బాధపడకు. అవి నీకు జీవితంలో పాఠాలు నేర్పాయని అనుకో. ఈ పాఠాలు ఎందుకు నేర్పించాయో తెలుసా తల్లి? ఈ చిన్న అమౌంట్తోనే పోయిందని బాధపడకు. రాబోయే రోజుల్లో నీకు అదృష్టం రాబోతుంది. నువ్వు ఊహించలేని విధంగా, నువ్వు కలలో కూడా ఊహించలేని విధంగా నీకు ధనలాభం అనేది కలగబోతుంది బిడ్డ. అప్పుడు మోసపోకుండా ఉండడం కోసమే ఇప్పుడు ఈ చిన్న ధనంతో నువ్వు మోసపోయావు. అది నీ జీవితంలో పాఠాలు. ఇంకెప్పుడు కూడా మోసపోకుండా ఉండడం కోసమే ఈ చిన్న పాఠాలు బిడ్డ. దీని గురించి ఆలోచించకు. జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించి దిగులు చెందకు బిడ్డ. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతుంది. రావాల్సిన టైంలో అవి తప్పకుండా వస్తాయి. ఏమాత్రం కూడా చింతించకు. కానీ నీ ఓర్పు సహనాన్ని నేను మెచ్చాను, నీ భక్తిని కూడా నేను మెచ్చాను బిడ్డ. దానికి బహుమానంగా నువ్వు కలలో కూడా ఊహించలేని విధంగా నీకు ధనం అనేది నేను కలిగించబోతున్నాను. బాబా, ధనం అంటే నాకు ఎలా వస్తుంది బాబా? నాకు అయిన వాళ్ళు కూడా లేరు, నాకు ఇంతలా సహాయం చేసే వాళ్ళు కూడా లేరు, నాకు ఆస్తులు కూడా ఏమీ లేవు బాబా. కానీ నాకు ధనం ఎలా వస్తుంది? నేను అనుకున్న అంత స్థాయికి నేను ఎలా ఎదగలను బాబా? నాకు ఒక స్థాయి అనేది వస్తే నేను లేని వాళ్ళకి సహాయం చేయాలని అనుకుంటున్నాను. కానీ నా కోరిక నెరవేరుతుందని నువ్వు చెప్తున్నావు కదా బాబా. ఎలా నెరవేరుతుంది బాబా? నాకు అంటూ ఎటువంటి సపోర్టు లేదు, ఎవరి ఆధారం కూడా నాకు లేదు బాబా. నేను ఎలా సాధించగలను అని అనుకుంటున్నావు కదా తల్లి. అయితే విను. నీకు ధనలాభం కలగడానికి, నీకు సహాయం చేయడానికి నీ వాళ్ళు ఆస్తులే ఉండనవసరం లేదు తల్లి. నీ మంచి మనసు ఉంది. అన్నిట్లకన్నా విలువైనది నీ మంచి మనసు. ఆ ఒక్క మంచి మనసు చాలు తల్లి, నువ్వు కోరుకున్నది సాధించడానికి.
నీకు రాబోయే ధనం నీ మంచితనం బట్టే వస్తుంది బిడ్డ. అది ఎలా వస్తుంది ఏంటో నీకు వివరంగా తెలియాలి అంటే బిడ్డ, చిన్న కథ చెప్తా. అది విన్నావంటే నీకే పూర్తిగా తెలుస్తుంది, అర్థమవుతుంది. ఒక ఊరిలో ఒక చిన్న పేద కుటుంబం ఉంది. ఆ పేద కుటుంబంలో ఏంటంటే తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఒకరోజు తింటే కనుక 2 రోజులు 3 రోజులు తినడానికి కూడా ఉండేది కాదు. వాళ్ళకి ఉన్నంతలోనే వాళ్ళు నీళ్ళు తాగుతూనే నూకలు ఉంటాయి కదండీ! ఆ నూక జావ లాంటిది చేసుకుంటూనే ఉండేవారు గానీ, బయట వాళ్ళని గానీ, వాళ్ళ బంధువుల నుండి గానీ, ఎవరిని కూడా వాళ్ళు సహాయం అయితే ఎప్పుడు కూడా ఎవరిని కూడా అడగలేదండి. ఎప్పుడు కూడా వాళ్ళు బాబా గారిని మనస్ఫూర్తిగా తలుచుకొని, వాళ్ళు ఏది తింటారో జావ తింటే జావ, మంచినీళ్ళైతే మంచినీళ్ళు, గెంజి అంటే గెంజి, వాళ్ళు ఏది తింటే బాబాకి కూడా అదే నైవేద్యం కింద పెట్టేవారు. అలా కొంతకాలం జరుగుతూ వచ్చింది. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా బాధపడలేదండి. ఎందుకంటే చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, మేము ఇన్ని కష్టాలు పడ్డాము, బాబాని నమ్ముకుంటే అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయని అంటారు కదా. మరి మేము ఇంతలా బాబాని నమ్ముకుంటున్నాం, మా కష్టాలు ఎందుకు తీరట్లేదు అని చెప్పి కొంతమంది ఏంటంటే బాబాని నమ్మడం మానేయడం, లేదంటే బాబా పైన కోపం చూపించడం, ఇలా చేస్తూ ఉంటారు కదండి. సపోజ్ నేను కూడా ఇంతకుముందు అలాగే చేశానండి. నాకు కూడా ఒక విషయంలో కోపం వచ్చి బాబాతో కొన్ని రోజులు మాట్లాడడం కూడా నేను మానేశాను. అందుకే ఇంత క్లియర్గా అయితే నేను చెప్తున్నానండి. కానీ వీళ్ళు మాత్రం ఏంటంటే వీళ్ళెప్పుడు కూడా కోప్పడలేదండి. వీళ్ళెప్పుడు కూడా ఒకటే అనుకున్నారు, ఏం జరిగినా సరే అది మన మంచి కోసమే, ఏం జరిగినా సరే బాబా కావాలని చెయ్యరు, ఎవరు చేసుకున్న పాపానికి వాళ్ళే బాధ్యతలు అని వాళ్ళు ఆలోచించి అది వాళ్ళకి వాళ్ళే తెలుసుకుని వాళ్ళే సరిదిద్దుకున్నారే కానీ బాబాని ఎప్పుడు కూడా నిందించలేదు. బాబాతోని మాట్లాడటం మానేస్తానని ఎప్పుడు కూడా బాబాపై కోపం చూపించలేదండి. అలాగా మనతో మంచిగా అలాగా ఉంటూ ఉండేవారు. ఒకరోజు అనుకోకుండా ఆ ఊర్లోకి ఏంటంటే ఒక ఉన్నంత స్థాయి ఉన్నంత కుటుంబం అయితే వచ్చిందండి అనుకోకుండా. వచ్చి ఇక్కడ వాళ్ళు ఏదో అడ్రస్ అడిగారన్నమాట వీళ్ళని. వాళ్ళు అడ్రస్ అడగగానే అక్కడ అదే పేద కుటుంబం అని చెప్పాను కదండి, వీళ్ళైతే అడ్రస్ చెప్పారన్నమాట. అడ్రస్ చెప్పిన తర్వాత అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని వాళ్ళు అడిగారంట. వెంటనే వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి గబగబా వెళ్ళిపోయి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చారు. వాళ్ళు మంచినీళ్ళు తాగారు. మంచినీళ్ళు తాగి చేతిలో ఉన్న బ్యాగు కింద పక్కన పెట్టేసి వాళ్ళు మంచినీళ్ళు తాగి ఆ తర్వాత మంచినీళ్ళు తాగి గ్లాస్ పక్కన పెట్టేసి బ్యాగ్ ఏదైతే ఉందో అది మర్చిపోయారండి. ఆ బ్యాగ్ అక్కడ మర్చిపోయి వాళ్ళు కారులోని వాళ్ళు వెళ్ళాల్సిన అడ్రస్కి అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారన్నమాట. వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు ఏం చేశారు, అయ్యో బ్యాగ్ మర్చిపోయారని చెప్పి ఆ బ్యాగు ఇలా జిప్పు తీసి చూసారంట. అందులో చాలా డబ్బు, చాలా బంగారం చాలా ఎక్కువగా ఉందంటండి. అది చాలా పెద్ద బ్యాగ్ అండి అది. అది చూసిన వెంటనే వీళ్ళు అయ్యో పాపం వీళ్ళు వదిలేసి మర్చిపోయి వెళ్ళిపోయారని చెప్పి ఆ బ్యాగ్ ఇచ్చుకొని ఆ కారు అమ్మటే దగ్గర ఒక 5 కిలోమీటర్లు పరిగెట్టారంటండి ఆ బ్యాగ్ ఇచ్చుకొని. మొత్తం ముగ్గురు కూడాని అంటే ఫ్యామిలీ అంటే అమ్మ, నాన్న, కొడుకు మాట. వీళ్ళు ముగ్గురు కూడా ఆ బ్యాగ్ ఇచ్చుకొని ఒకరి వెనకాతల ఒకరు అలాగ పిలుస్తూ పరిగెడుతూనే ఉన్నారంటండి. పరిగెడుతూ 5 కిలోమీటర్ల దాకా పరిగెడుతూ ఇంకొంత దూరం వెళ్ళేదాకా ఆ కారు ఆగిందంటండి. ఆ కారు ఆగినప్పుడు వెంటనే వీళ్ళు పరిగెట్టుకుంటూ అలా వెళ్తూగా అప్పుడు ఆ కారు ఆగగానే ఈ బ్యాగు వాళ్ళ చేతిలో పెట్టి, ఏవండి మీరు మంచినీళ్ళు తాగి బ్యాగ్ అక్కడ మర్చిపోయారు అని అన్నారంట. వెంటనే ఆ బ్యాగ్ తీసుకొని ఆయన ఈ విధంగా అన్నాడంట, ఈ బ్యాగులో ఏముందో మీకు తెలుసా అని అడిగారంట. తెలిసండి అన్న. ఏముంది అంటే డబ్బు ఉంది, బంగారం ఉందండి అన్నారంట. డబ్బు బంగారం ఉన్నప్పుడు మరి మీకు ఏమీ ఆశ అనేది ఏమీ కలగలేదా అని అతను అడిగాడంట. అప్పుడు వాళ్ళు అన్నారంట, డబ్బు ఆశ అనేది మాకెందుకో కలుగుతుందండి, అది మా డబ్బు మా బంగారం కాదు కదండి, మేము కష్టపడి సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి మాకు చాలా విలువైనది, వేరే వాళ్ళ సొమ్ము మా దృష్టిలోని అది మాకు విలువైనది కాదండి, అది మీ వస్తువు మీదే, మాకు రూపాయితో సమానంగానే మేము ఏదైనా సరే అదే మాకు ఆస్తి అండి, వేరే వాళ్ళ ఆస్తి గురించి మేము ఎక్కువగా ఆశపడము అని ఈ విధంగా చెప్పారంట. వీళ్ళు చెప్పిన మాటలు విని వచ్చిన అధికారి, ఆ డబ్బు గల వ్యక్తి అయితే చాలా ఆశ్చర్యపోయారంటండి. ఎందుకంటే ఆ అధికారికి ఒక పెద్ద
బ్యాటరీలు ఉన్నాయండి. ఆ బ్యాటరీలో మేనేజర్‌గా ఉన్న వాళ్ళు కొంతమంది ఉండి మా డబ్బులు మోసం చేశారన్నమాట. అంటే కొంచెం దొంగ లెక్కల కింద చెప్తూ ఇట్లా మోసం చేశారన్నమాట. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంచుమించు అలాగే ఉన్నారంట. కొంతమంది మాత్రం చాలా నిజాయితీగా ఉండేవారంట. ఇంకొంతమంది మాత్రం డబ్బుకి ఆశపడటం ఇలా చేస్తున్నారంట. అప్పుడు ఈ అధికారి ఏం చేశారంటే ఆ ఊర్లో కొంతమంది చాలా నిజాయితీగా ఉంటారు అని ఎవరో చెప్పారంట. అప్పుడు ఈ అధికారికి నమ్మకం కలగలేదంటండి. నమ్మకం కలగకపోతే సరే ఒకసారి మీరు ఎలాగో చెప్పారు కాబట్టి మీ మాట మీద నేను వెళ్ళి వాళ్ళని టెస్ట్ చేస్తాను అని చెప్పి ఆ డబ్బు బ్యాగ్ పట్టుకొని ప్రతి ఇంటికి ఆ ఊర్లో ఉన్న వాళ్ళ ప్రతి ఇంటికి కూడా ఆయన వెళ్ళడం, మంచినీళ్ళు ఏదో ఒకటి అడగడం, ఆ బ్యాగ్ అక్కడైతే వదిలేసి వెళ్తూ ఉండడం. ఇలాగ చేస్తూ ఉన్నారంట. అందులో ముగ్గురైతే ఫెయిల్ అయిపోయారంటండి. ఆ బ్యాగు వాళ్ళు తీసుకున్నారంట. ముందు వాళ్ళు టెస్ట్ చేసేవాళ్ళు ఏంటంటే డబ్బుకి ఆశపడి ఆ బ్యాగు వాళ్ళు ఆ దేవుడు మాకిచ్చిన అదృష్టం ఇది అని చెప్పి అనుకున్న బ్యాగు వాళ్ళు తీసుకుంటే అది ఈయనకి తెలిసి కావాలని వదిలేశారు కాబట్టి ఈయన ఊరుకోరు కదండి మరి. ఇంక వాళ్ళని చెడమడా తిట్టేసి ఇంకా బ్యాగ్ కట్టుకొచ్చారు. లాస్ట్ మూడోసారి అన్నీ అయిపోయిన తర్వాత నాలుగోసారి వీళ్ళ దగ్గర పెట్టి వెళ్తూ ఉన్నారట. అప్పుడు తెలిసింది వీళ్ళు ఎంతో నిజాయితీ పరులు, వీళ్ళు మాట మీద నిలబడతారు, డబ్బు విషయంలో అయితే ఎటువంటి మోసం చెయ్యరు అని ఆయనకైతే బాగా తెలిసిందండి. వెంటనే కూడా వీళ్ళ ముగ్గురిని ఎవరిని భార్యాభర్తల్ని వాళ్ళ అబ్బాయిని ముగ్గురిని కూడా తన బ్యాటరీ ఏదైతే ఉందో ఆ బ్యాటరీలో పనిలో పెట్టుకున్నారండి. చాలా మంచి మంచి పోస్టులు ఇచ్చారు. వాళ్ళకి ఎంత చదువు తక్కువ అయినా సరే వాళ్ళకి చాలా మంచి పోస్టులు ఇచ్చారండి. డబ్బుల లెక్కల దగ్గర నెక్స్ట్ ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురావడం, లెక్కలు చెప్పడం, ఇంకా దగ్గరుండి అందరి చేత పని చేయించడం, ఇట్లా మేనేజర్ టైపుల్లో చాలా గొప్ప ఉన్నంత మంచి పోస్టులు అయితే ఇచ్చారండి. అప్పటి నుంచి కూడా వాళ్ళ జీవితం ఊహించలేని విధంగా మలుపు తిరిగిపోయిందండి. ఇప్పుడు వాళ్ళు కోట్లలోనే సంపాదిస్తున్నారు. అంటే ఫ్రెండ్స్ దీన్ని బట్టి మీకు అర్థమైంది కదండి. ఈరోజు మన బాబాగారు మనకి ఇచ్చిన సందేశం ఏమిటి అంటే మనకి అదృష్టం అనేది ఉండాలి అంటే ఆ బంధువుల నుంచి ఏదో కలిసి వస్తుందని, లేదా మనకి ఏదైనా ఆస్తి ఉంటే దానికి రేటు పెరిగి దాని ద్వారాగా మనకి ధన లాభం అనేది కలుగుతుంది అనుకోవడం, లేదంటే ఏదైనా ఒక మార్గం ఉంటే ఆ తప్పుడు మార్గంలో వెళ్తే మనం ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, తొందరగా సంపాదించవచ్చు. ఇలా అనుకుంటే కనుక మనం ఎప్పుడు అనుకున్నది మనం సాధించలేము అని మన బాబా చెప్తున్నారండి. మనం అనుకున్న స్థాయికి వెళ్ళాలంటే కేవలం మన దగ్గర ఉండాల్సింది ఏమిటి అంటే మంచితనం, మంచి గుణం, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అనుకునడం, అలాగే స్వార్థం అనేది అస్సలు ఉండకూడదండి. అలాగే మన బాబా గారు ఈరోజు మనకి చెప్తున్నారండి, మన మంచి మనసుకి మనకి ఏ రూపంలో అయినా సరే అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఒకవేళ మనకి తప్పుడు మార్గం అంటే ఇప్పుడు చూడండి వాళ్ళు ఆ బ్యాగు వాళ్ళు తీసేసుకొని ఉంటే కనుక ఇది ఆ దేవుడు ఇచ్చిన ప్రసాదం, మనకి ఇది ఒక అదృష్టం అనుకునే వాళ్ళ బ్యాగ్ తీసుకొని ఉంటే వాళ్ళకి పరిస్థితి ఎలా ఉండేదండి? ఇప్పుడు ఎప్పట్లాగే ఉండేది. కానీ అలా కాకుండా అది దాని గురించి వాళ్ళు ఆశపడకుండా నిజాయితీగా మంచి మనసుతో వెళ్ళారు కాబట్టి వాళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు సంతోషంగా వాళ్ళు కోరుకున్న జీవితానికి 10 రెట్లు ఎక్కువగానే ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు వీలైనంత వరకు కూడా అందరికీ కూడా సహాయం చేస్తూ ఉన్నారండి. ఇది నిజం జీవితంలో జరిగిన ఒక సంఘటన అండి. ఇది నిజంగా జరిగిందే. నేను మీకు ప్రతిరోజు కూడా ఒక కథ చెప్తున్నాను అంటే ఇవి మామూలు కథలైతే కాదండి. ఒక నిజం జీవితంలో జరిగిన భక్తుల జీవితంలో జరిగిన కథలు, భక్తులకి బాబా గారు చేసిన మహిమలండి ఇవన్నీ కూడాని. అందుకే నేను చెప్పిన ప్రతి కథ కూడాని మన మధ్యలో తిరుగుతున్న మనలాంటి భక్తుల జీవితంలో జరిగిన ఈ సంఘటనలండి. వాళ్ళ ద్వారాగా మన సాయి ఇచ్చే సందేశం ఏంటో మనకి తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. కాబట్టి మన బాబా గారు చెప్పినట్టుగానే మనకి మంచి జరుగుతుందన్న నమ్మకంతో ధైర్యంగా ఉండాలి. మన మంచితనం అనేది ఎప్పుడు కూడా ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చివరిదాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు. మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం. ఓం సాయిరామ్.